నవమాసాలు మోసి కని పెంచిన తల్లే ఆ పిల్లలకు భారమైంది. జవసత్వాలుడిగి జీవిత చరమాంకంలో ఉన్న ఆ కన్నతల్లికి ఆసరాగా నిలవాల్సిన కూతుళ్లు కనీస మానవత్వాన్ని మరిచారు. తల్లి అనే కనికరం లేకుండా చిత్రహింసలు పెట్టి ఇంటి నుంచి గెంటేసిన అమానుష ఘటన వరంగల్ జిల్లాలో వెలుగు చూసింది. వరంగల్ జిల్లా కొరవై మండలం సోదన్పల్లికి చెందిన ఈ వృద్ధురాలి పేరు గౌరిశెట్టి ధనలక్ష్మి. ఈమెకు కొడుకులు లేరు, ఇద్దరు కూతుళ్లే. అనేక కష్టాల కోర్చి వారి పెళ్లిళ్లు చేసింది. ఉన్నదంతా కూతుళ్లకే ఇచ్చి వారి దగ్గరే జీవనం సాగిస్తోంది. వృద్ధాప్యంలో ఉన్న తల్లిని కడుపులో పెట్టుకుని చూసుకోవాల్సిన కూతుళ్లు ఆమెకు పట్టెడు మెతుకులు పెట్టేందుకు నిరాకరించారు. నిన్ను పోషించలేమంటూ శారీరకంగా మానసికంగా హింసించారు. తల్లిని ఎలాగైనా వదిలించుకోవాలనుకుని అనుకున్నారు. ఊరికి వెళ్దామని నమ్మించి నర్సంపేట బస్టాండ్లో వదిలిపెట్టి ఉడాయించారు. రక్తబంధమే పట్టించుకోకపోవడంతో ఆ మాతృమూర్తి కన్నీటి పర్యంతమవుతోంది. ఎక్కడ వదిలిపెట్టింది? ఎక్కడ వదిలిపెట్టింది తెలియదుగా వదిలిపెట్టిపోయింది. పెట్టాలని కొట్టి దిక్కుతోచని స్థితిలో బస్టాండ్లో అల్లాడుతున్న వృద్ధురాలిని స్థానికులు నర్సంపేట ఆసుపత్రిలో చేర్పించారు. వైద్యులు చికిత్సలు అందిస్తున్నారు. పేగుబంధాన్ని మరిచిన కూతుళ్లపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తల్లిదండ్రులను చూడకుంటే క్రిమినల్ యాక్ట్ కింద కేసు పెట్టి వాళ్ళకి శిక్షించి ఇంకోసారి ఇట్లా జరగకుండా చూడాలని నేను కోరుకుంటున్నాను. తల్లిదండ్రుల ఆస్తిపాస్తుల్లో వాటా కోసం పోటీపడే వారసులు జీవిత చరమాంకంలో వారిని వదిలివేయడం పలువురిని కలచివేసింది.